TCS ION NQT National Qualifier Test. ముందుగా what exactly is TCS? TCS, Tata Consultancy Services, one of the software companies from India. చాలా మందికి TCS కంపెనీ గురించి అవగాహన ఉండకపోవచ్చు. TCS, Infosys, Wipro చాలా కంపెనీస్ ఉన్నాయి మనకి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్. TCS is one of the biggest. So TCS almost 55 countries లో ఉంది. More than 6 lakh employees వర్క్ చేస్తున్నారు TCS కంపెనీలో. TCS కంపెనీ ఒక టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటుంది రెగ్యులర్గా. ప్రెసెంట్ మనకి అక్కడ చూడండి టెస్ట్ డేట్ ఉంది, అలాగే అప్లై బిఫోర్ అని ఉంటుంది. మీరు TCS NQT వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ బీటెక్ స్టూడెంట్స్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్ చాలా మందికి మీకు ఇలాంటి టెస్ట్లు ఉంటాయని అవగాహన ఉండదు. సో TCS NQTకి మనం ఎప్పుడు వెళ్ళాలి అంటే, చాలా మంది కాలేజెస్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ సరిగా ఉండవు. స్టూడెంట్స్ విత్ బ్యాక్లాగ్స్ ఉన్నవాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూస్కి ఎలిజిబిలిటీ ఉండదు. సో జాబ్ ప్రాబ్లం అనేది ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత వీళ్ళకి అరైజ్ అవుతుంది. ఇప్పుడు చాలా కంపెనీస్ డిగ్రీ స్టూడెంట్స్ని కూడా తీసుకుంటున్నాయి. డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే బీటెక్ ఫైనల్ ఇయర్ అండ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ని కూడా ఐటీ అండ్ నాన్ ఐటీ ప్లాట్ఫామ్స్లో కంపెనీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయి. సో మనం చదువుతున్న కాలేజ్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ సరిగా లేకపోయినా, లేదా మనం వాటికి ఎలిజిబుల్ లేకపోయినా, the best option is you go for these type of things. One test for thousands of job center. IT and non-IT domains లో ఉంటుంది. 23 plus industries and more than 20 plus IT roles, more than 150 plus non-IT roles, and the base salary to up to 19 lakhs per annum వరకు కూడా డిఫరెంట్ జాబ్ రోల్స్ అండ్ డిఫరెంట్ కంపెనీస్కి మీకు ఈ టెస్ట్ యూజ్ అవుతుంది. స్టెప్ 1, మీరు టెస్ట్ అప్లై చేసుకొని టెస్ట్ అపీర్ అవ్వాలి. మీకు ఒక స్కోర్ కార్డ్ వస్తుంది. స్కోర్ కార్డ్ ఆధారంగా TCS వెబ్సైట్, అంటే పర్టికులర్ ఈ వెబ్సైట్లోనే మల్టిపుల్ జాబ్స్కి మనం అప్లై చేసుకోవచ్చు, లేదా అదర్ కంపెనీస్ ఏదైతే ఈ టెస్ట్ బేస్డ్ జాబ్స్ ఇస్తుంటాయో వాటి వెబ్సైట్స్లోకి వెళ్ళి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో TCS ION NQT స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో టాప్ కార్పొరేట్ కంపెనీస్ ఇక్కడ లిస్టింగ్ ఉంది. ఎవరెవరు అప్లై చేయొచ్చు? ప్రీ ఫైనల్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఆఫ్ ఎనీ స్ట్రీమ్ ఆర్ ఎనీ డిగ్రీ, స్టూడెంట్ పాసింగ్ బిట్వీన్ 2000 and 2026, అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అప్ టు 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ముందుగా మనకి స్కోర్ కార్డ్ వస్తుంది. దీని వ్యాలిడిటీ 2 years ఉంటుంది. మీకు అన్లిమిటెడ్ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే కొన్ని ఫ్రీ ఆన్లైన్ లెర్నింగ్ కోర్సెస్ ఉంటాయి, అలాగే ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఉంటాయి. సో ఇందులో మనకి 3 ప్యాటర్న్స్ ఉంటాయి. TCS ION NQT కాగ్నిటివ్ విత్ ప్రెప్ ప్యాక్ అండ్ NQT IT. సో మనం ఫస్ట్ చూద్దాము కాగ్నిటివ్. ఇది వచ్చేసి ఎంట్రీ లెవెల్ జాబ్స్, IT అండ్ నాన్ IT రోల్స్.
సో దీనికి మీరు 599 పే చేయాల్సి ఉంటుంది. మీకు 30+ అవర్స్ ఆఫ్ ఆన్లైన్ లెర్నింగ్ క్లాసెస్ ఉంటాయి, అలాగే ప్రాక్టీస్ టెస్ట్ ఉంటుంది. సెకండ్ వన్ కాగ్నిటివ్ విత్ ప్రెప్ ప్యాక్, 60+ అవర్స్ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ 3 ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయి. ఇది 999 పే చేయాల్సి ఉంటుంది. సో హై పేయింగ్ ఐటీ రోల్స్ కావాలనుకునే వాళ్ళు, అంటే శాలరీ రేంజ్ 3 lakhs నుంచి 8 lakhs వరకు కావాలనుకునే వాళ్ళు, కొంచెం అడ్వాన్స్ కోడింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు సో ఐటీ ప్రిఫర్ చేయాలి. ఇక్కడ మీకు 30+ అవర్స్ ఆఫ్ ఆన్లైన్ సెషన్స్, ఒక ప్రాక్టీస్ టెస్ట్ ఉంది. ఇది కూడా 999 ఉంటుంది. And don't expect everything free nowadays if you want a job. So based on your coding skills and based on your communication skills, you can select anyone. So ఇవే కాకుండా మనకి NQT IT with prep pack ఉంటుంది. ఇక్కడ 60+ అవర్స్ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్, 150+ అవర్స్ ఆఫ్ ఆన్లైన్ లెర్నింగ్ కోర్స్ ఆన్ IT ఫౌండేషన్. ఇది వచ్చేసి మీకు 2298. అలాగే మీకు హైయెస్ట్ పేయింగ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రోల్స్, శాలరీ చూడండి 2.5 lakhs నుంచి 11 lakhs per annum. సో BFSI, ఇక్కడ కూడా మీకు కొన్ని ఫ్రీ ఆన్లైన్ సెషన్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు పే 999. సో మనం ఒకసారి ఈ వేరియస్ థింగ్స్ని డీటెయిల్గా చూద్దాము. ఫస్ట్ వన్ TCS NQT కాగ్నిటివ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి జాబ్ ప్రాస్పెక్ట్స్, ఏ ఇండస్ట్రీలో ఎన్ని జాబ్స్ ఛాన్సెస్ ఉన్నాయనేది ఇక్కడ ఒక బేసిక్ లిస్టింగ్ ఉంది. సో వేరియస్ ఇండస్ట్రీస్ లైక్ automotive, e-commerce, FMCG, healthcare, manufacturing, retail, telecom, marketing and advertising, apart from software development companies. So test, what are the things inside? Student ikkada total marks 130, duration 105 minutes, numerical ability, verbal ability, reasoning and psychometric test. సో కాగ్నిటివ్ విత్ ప్రెప్ ప్యాక్ సిలబస్ చూద్దాం మనం. సో ఇక్కడ కూడా టోటల్ మార్క్స్ 130, డ్యూరేషన్ 105 minutes ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ, వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ సైకోమెట్రిక్. సో TCS NQT IT, సో ఇక్కడ మనకి సిలబస్ డిఫరెంట్గా ఉంటుంది. టోటల్ మార్క్స్ 237, డ్యూరేషన్ 220 minutes. Part A foundation section, Part B advanced section and psychometry. So TCS NQT IT with prep pack, ఇది మీకు 2298 పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి టోటల్ మార్క్స్ 237 and duration 220 minutes. Part A, Part B and psychometric tests ఉంటాయి ఇక్కడ కూడా. So if you have a dream of working in banking and financial company, BFSI, you have to pay 999 here. So look at the job prospects. You have different job roles like accounts executive, account operations officer, data analyst, financial analyst, auditor and etc. The average salary ranges from 2.5 to 11 lakhs per annum. Total marks 205 and duration 180 minutes. Part A, we have numerical, verbal and reasoning.
Part B, we have banking, financial services and insurance. And look at the total marks and duration. So you refer everything and select one based on your choice. Particularly మీకు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో జాబ్ వచ్చే ఛాన్స్ లేదు, లేదా కాలేజ్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ లేదు అనుకున్నప్పుడు దిస్ ద బెస్ట్ ఆప్షన్. రెగ్యులర్గా మనకు టీసీఎస్ ఎన్క్యూటీ ఎగ్జామ్ కండక్ట్ అవుతూనే ఉంటుంది. యూ నీడ్ టు చెక్ ద వెబ్సైట్ పీరియాడికల్లీ. So based on your skills, select any one, pay some amount and listen to the classes what they are giving, attend a free sample test, then you can go for the final exam.